నిర్గమ 14:24 బైబిల్ ఉన్నవారు చూడండి. నిర్గమకాండము 14. అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచాడు. ఐగుప్తీయుల రథ చక్రములు ఊడిపోయాయి. దయచేసి గమనించాలి. బహు కష్టముతో వాటిని తోలుచుండిరి, కానీ ఇశ్రాయేలీయులను వారు కలవలేకపోయిరి. వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి, దేవుడు ఎక్కడున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి రాత్రి అగ్ని స్తంభముగా, పగలు మేఘస్తంభముగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. వేకువ జామున ప్రభుల వారు అగ్ని స్తంభములో నుండి తమ్మును తరుముకుంటూ వస్తున్నటువంటి ఐగుప్తీయులను చూసినప్పుడు వారి రథ చక్రములు ఊడిపోయాయి. వారి రథ చక్రాలు ఊడిపోయాయి. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నీవు నీళ్లు తోడి కుమ్మరించినట్లయితే ప్రభు ఇప్పుడు నిన్ను చూడడు. నిన్ను భయపెడుతున్నటువంటి ఆ చీకటి కార్యాల వైపు తిరుగుతాడాయనా? ఆ సర్వశక్తిమంతుడైన నీకు శత్రువుగా పనిచేస్తున్నటువంటి ఆ ఫిలిస్తీయుల వైపు తిరుగుతాడు. నీకు శత్రువుగా పనిచేస్తున్న వ్యాధి వైపు తిరుగుతాడు. నీకు శత్రువుగా పనిచేస్తున్న ఆర్థిక ఇబ్బందుల వైపు తిరుగుతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాటి రథ చక్రములు ఊడి ఎంత కష్టపడి ప్రయాణము చేసినా నిన్ను చేరుకోనంతగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా! గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన మహిమ పరుద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రభుల వారు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఎదుటికి వచ్చినప్పుడు నాలో బలహీనత లేదని చెప్పటానికి అవకాశం లేదు. నాలో పాపం లేదని నేను చెప్పిన ఎడల దేవుడు అబద్ధీకుడు అయిపోతాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని. అంటే పాపం చేసిన ప్రతి వారి వద్ద నుండి మహిమ ప్రక్కకు వెళ్ళిపోతుంది. పాపం చేసిన ప్రతి వారి వద్ద నుండి మహిమ ప్రక్కకు వెళ్ళిపోతారు. ఎప్పుడు ఆ పాపాన్ని మనం సరి చేసుకుంటామో మహిమ తిరిగి దగ్గరికి వస్తుంది. మహిమ నీ దగ్గరికి వచ్చిన తరువాత ప్రభు ఆ దినమున సంఘమ ఇక్కడికి రమ్ము అని పిలిచినప్పుడు నీ దగ్గరికి వచ్చిన మహిమ ఈ మట్టి దేహంలోకి ప్రవేశించి నిన్ను మహిమా దేహంగా మార్చగలదు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. మనము చెప్పచ్చు, పాపం అంటే వ్యభిచారమ్మా, పాపం అంటే దొంగతనమా, హత్యలా, బ్యాంకు దోపిడీలా? కాదు. దేవునికి అయిష్టమైన ప్రతి కార్యము కూడా పాపమే. నీవు ఒక ఇంట్లో ఉండి మీ అత్తను సరిగా చూడలేదు, పాపమే. ఒక ఇంట్లో ఉండి మీ కోడల్ని సరిగా పరామర్శించలేదు, పాపమే. దయచేసి గమనించాలి. నువ్వెంతసేపు ప్రార్థిస్తావు అనేది కాదు, ఎంత మంచిగా ప్రేమిస్తావు అనేది ప్రభువు చూస్తాడు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు అనేది కాదు, ఎన్ని తప్పులు నువ్వు క్షమించావు అనేది ప్రభువు చూస్తాడు. ఈ ఉదయకాలం మంది స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు ఒక తండ్రిగా 2 చేతులెత్తి నమస్కరిస్తూ మీకు మొరపెట్టుకుంటున్నాను. మీరెంతో గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ యజ్ఞంలో యజ్ఞ పశువు కాలిపోయినట్లుగా మనం కాలిపోవాలి, కాలి బూడిదైపోవాలి. దీని పరిణామం దేవుడు మీకు ఎంతో గొప్ప దీవెన, ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఆ కృప కలిగిన దేవుడు మీకు దయచేస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా సన్నిధిని ఆ దినమున నీళ్లు చేది కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి, ఉపవాసం ఎప్పుడు లెక్కలేక వస్తుందంటే మన పాపాలన్నీ కూడా ప్రభు సన్నిధానంలో కుమ్మరించేసిన తరువాత ఆ రోజు నుండి నీ ఉపవాసం లెక్కలేక వస్తుంది.
నా మాట అర్థం చేసుకోవాలి. ఆ రోజు నుండి నీ ఉపవాసం లెక్క లేకొస్తుంది. నన్ను అయ్యగారు, అమ్మగారు మీరు క్షమించాలి. మనకు లెక్క 17 రోజులు, ఇంకా 4 రోజులు. మీ ముఖాలు మీ ఇంట్లో చూసినప్పుడు అంటారు, ముఖమంతా పీల్చిపోయింది తిను అని అంటారు. భర్తను చూసి కష్టపడి పని చేసుకోవాల్సిన వాడివి తిను, దేవుడు క్షమిస్తాడు. ఒక పూట తిను, లేకపోతే గంజి తాగు, లేకపోతే జ్యూస్ తాగు, లేకపోతే ఎముకల సూపు తాగు, ఏదో ఒకటి చెప్తారు. నేను అన్ని దగ్గరలో జయిస్తూ వస్తాను. ఈ రాజు పాస్టర్ గారి దగ్గర, ఇజ్రాయేల్ పాస్టర్ దగ్గర ఓడిపోతాను. వాళ్ళు ఏ ఆయుధము లేకుండా నన్ను ఓడించేస్తారు. ఏమంటారు తెలుసా? అమ్మగారు మీకు టిఫిన్ రెడీ చేసి పెట్టినారు, నాయన నీకు దండ పెడతా, నన్ను క్షమించు నాయన. కాఫీ అన్నా తాగు, వద్దు నాయన. కొన్ని జావ అన్నా తాగు, వద్దు నాయన. రాగి జావ పేరు చెప్తారు, లేకుంటే బార్లీ జావ అంటారు. ఎంత టెంప్టేషన్ అంటే నాకు పోనీ ఒక్కొక్కడు తాగేద్దాం అనిపించేటట్లు చేస్తారు. పోనీ మజ్జిగ తాగు అంటారు. నాయన నీకు దండ పెడతా, మజ్జిగ తాగే బదులు, కాఫీ తాగే బదులు ఇడ్లీలే తినేస్తే మేలు కదా. వీళ్ళని జయించిన తర్వాత అయ్యగారు వస్తారు. నువ్వు ఉండదు ఉపవాసం, నువ్వు వయసు అయిపోయింది, నీకు ఏమైపోతావో ఏమో, చచ్చిపోతావు, తిను తిను నేను. ఆ మాటలకు కూడా నేను లోపల ఎక్కడో టెంప్ట్ అవుతూ ఉంటాను. ఇంకొంతసేపు అడిగితే పడిపోతాను. ఆయన వద్దు నాయనా, వద్దు నాయనా అని దండ పెడతాను. అయ్యయ్యో ప్రపంచమంతా జయిస్తాను, ఏడొచ్చి ఓడిపోతాను. దయచేసి గమనించాల్సింది. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకు నా మీద పెట్టిన ప్రేమ, దేవుని మహాకృప. మీకు కూడా ఉంది ప్రేమ. మరి ఇప్పుడు కొట్టలేదు ఏంది? ఓకే ఓకే, ఇప్పుడు సప్పట్ల కార్యక్రమం కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తారు. నా ఉపవాసము దేవుని దృష్టిలో ఎప్పటి నుండి లెక్కలేక వస్తుంది అంటే, యెహోవా సన్నిధానములో వారు నీళ్లు చేది పోసినట్లుగా నా హృదయంలో ఉన్న పాపమంతా ఆయన పాదాల చెంత కుమ్మరించాలి. ఆయన సన్నిధానంలో చూస్తాడు. రాజశేఖర్, డబ్బంటే నీకు చాలా పిచ్చిరా, దాన్ని కుమ్మరించేసినావు. రాజశేఖర్, ఓ చాలా అబద్ధాలు చెబుతావురా, దాన్ని కుమ్మరించేశావు. రాజశేఖర్, నువ్వు చాలా వేషగాడివిరా, ప్రజల ముందు ఒక రకంగా, నా దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తావు, దాన్ని కుమ్మరించేసినావురా. నువ్వు చాలా కపటివిరా, ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడతావు, దాన్ని కుమ్మరించేసావు. వెరీ గుడ్, ఇది నీ హృదయము అని ప్రభు నా హృదయం లేక చూసినప్పుడు ఖాళీ, అది ఆ హృదయం ఖాళీ. అప్పటి నుండి నా ఉపవాసము లెక్కలేకే వస్తుంది. నాలో పాపం ఉండి నేను ఉపవాసం చేస్తే అది లెక్కలేకి రాదు, అది నా లెక్కల్లో ఉంటుంది. ప్రభు లెక్కలేకి రావాలంటే ఆయన సన్నిధానంలో నా పాపమంతా కుమ్మరించాలి. ఆయన బిడ్డలు మీరు, ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు, ఆయన సొత్తు మీరు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని తరుముతున్నటువంటి ఫిలిస్తీయులు మీ దగ్గరికి రాకూడదని, హాము సంతతి అంటే చీకటి కార్యాలు ఎన్నో తరుముతూ ఉన్నాయి. దయచేసి గమనించాలి. అవి మీ దగ్గరికి రాకుండా ఉండటానికి ప్రభు మిమ్మల్ని అందరినీ కావలి గోపురంలోకి తీసుకొని వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట. దేవుని పిల్లలుగా దయచేసి ఇప్పుడు అంటాడు, ఆయన చెప్పిన మాట, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పారు. వాళ్ళు యెహోవా సన్నిధానంలో నీళ్లు కుమ్మరించి ఉపవాసమున్న యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. హల్లెలూయా. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. బైబిల్ చెప్తారు. ఓ భార్య దృష్టికి, భర్త చెప్తాది భార్య, మా ఇంటి ఆయన 17 రోజుల నుండి ఉపవాసం, అసలు మంచినీళ్ళు కూడా తాగడం లేదు అని భార్య చెప్తాది.
ఆ అమ్మగారి లెక్కల్లో భర్త 17 రోజులు ఉపవాసం. భర్త చెప్తాడు, నా భార్య చాలా నిష్ఠతో ఉందండి, కనీసం స్నానం కూడా చేసుకోదు అని. నేనేమన్నా పొరపాటు మాట్లాడినా? మామూలుగా చప్పట్లు కొడతారు, నవ్వుతారేంటి? సరే సరే, నా భర్త కూడా అంటే బట్టలు కూడా మార్చుకోడు 17 రోజుల నుండి అని చెప్తారు. నిష్ఠ, ఈమె స్నానం చేయదు, వాడు బట్టలు మార్చుకోడు. అంత నిష్ఠతో ఉన్నారు. 17 రోజులు వాడు బట్టలు మార్చుకోకపోతే యేసు ప్రభు కాదు కదా, సైతాను కూడా రాడు. దయచేసి గమనించాల్సింది. ఈ అమ్మ 17 రోజులు స్నానం చేయకపోతే సైతాన్ దాకా ఎందుకు, అపవిత్రాత్మ కూడా రాదు. దయ్యం అంటుంది, ఏం రా పాప దగ్గరికి పోలేదంటే చచ్చిపోతాం, వైరస్ వచ్చి చచ్చిపోతాం, కలరా వచ్చి చచ్చిపోతాం. అది ఎయిడ్స్కి కలరాకి మధ్యన ఉన్న జబ్బు అది. దానికి ఏ డాక్టరు పేరు పెట్టలేదు. నువ్వు కూడా పోలేవా, నేను పోతే చచ్చిపోతాను అని అంటాడు. దయచేసి నిష్ఠ గురించి అట్లా చెప్తూ ఉంటారు. మన ముస్లిం సోదరులు చెప్తారు, మేము ఎంగిలి కూడా మింగమని. దయచేసి వినాలి. ఒక రోజుకి మన నాలుక కింద లాలాజలం దరిదాపు లీటర్ పైన ఊరుతుంది. అవి ఎందుకంటే జీర్ణాశయానికి ఈ తుప్పుకను ఊసేస్తాడు. అయితే అది ఉపవాసం అంటాడు. నాలుక కింద ఊరే లాలాజలం ఊస్తాడు, కానీ నాలుక పైన ఉన్నటువంటి మోసాన్ని ఉంచలేడు. త్రాసు పట్టుకుంటాడు. कहते కేజీ కరకు बोले तो आपको मैं 2 रुपए की दे दो, 1 रुपए को उधर देता है नहीं साहब. వాడు నాలుక మీద అబద్ధం అంత జోరుగా ఉంటుంది. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? స్నానం చేసి ఉంటే కదా అర్థమైంది దానికి. అర్థమైందా? నాలుక కింద ఊరే లాలాజలం ఊసేస్తాడు. నాలుక పైనున్న అబద్ధాన్ని ఊసలేడు. నాలుక పైనున్న మోసాన్ని ఊసలేడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, పాపాత్ములమని ఒప్పుకొనిరి. ప్రతి వారు కూడా, ఓ నా పక్కన ఎవరో ఉన్నారు, ఈ ప్రక్కన ఎవరో ఉన్నారు నేను దేవుని సన్నిధానంలో ఉన్నాను, నాకు ఉపదేశించే ఉపదేశకుల ఎదుట నేనున్నాను అని చెప్పి ఏమి ఉపదేశించబడ్డావో ఆ ఉపదేశానికి తగిన రీతిగా నా జీవితం మారాలి అని ఆయన సన్నిధానంలో ప్రతి పాపమును చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టాలి. నేను అబద్ధీకుని ప్రభా, నా భార్య ఎదుట మంచిగా ఉన్నా, నేను ప్రక్కకి వెళితే ఇంకొక రకంగా ఉన్నా, నా భర్త ఎదుట మంచిగా ఉన్నా, ప్రక్కకి వెళితే ఇంకొక రకంగా ఉన్నా, క్షమించయ్యా. నా ఆఫీసర్ దగ్గర ఒక రకంగా ఉన్నా, బయటికి వెళితే లంచం తీసుకుంటున్నా, నా వ్యాపారంలో కూడా అదే పని చేస్తున్నా. తండ్రి, నా జీవితం నిజంగా మోసకరమైనది, అబద్ధమైనది. ప్రతి ఒక్కటి ఈ మధ్యాహ్న సమయమందు నేను ఒప్పుకొని నీ సన్నిధానంలో విడిచిపెడతాను. ఏం ఒప్పుకుంటావు అని అడిగితే, నీ సన్నిధిలో ఏదేదైతే నీళ్లు తోడినట్లుగా తోడి కుమ్మరించానో వాటన్నిటినీ ఒప్పుకుంటాను ప్రభా. ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టేస్తాను ప్రభా. దేవుని సన్నిధానంలో ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తిని. ఎందుకు? నేను విలువ పెట్టి నిన్ను కొన్నా. తిరిగి సాతానుడు మీ దగ్గరికి రాకుండా, తిరిగి సాతాను కార్యాలు మీలో ప్రవేశించకుండా, సాతానుడు ద్వారా కలిగే అపవిత్రత మీలోకి రాకుండా ఏదేదైతే మీరు కుమ్మరించారో అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా.